శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వత్యై నమః, శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ కృష్ణాయ పరమాత్మనే నమః. అందరికీ నమస్కారం అండి. భగవద్గీతలో 6వ అధ్యాయం ఆత్మ సంయమ యోగం చెప్పుకుంటున్నాము. కిందటి భాగంలో 43, 44, 45 3 శ్లోకాలు వివరించుకున్నాము. ఇంకొక 2 శ్లోకాలు ఉన్నాయి ఈ అధ్యాయంలో, 46, 47. ఈ 2 వివరించుకుంటే ఈ అధ్యాయం ముగిసిపోతుంది ఇవాల్టితోటి. సో ఒకసారి అసలు లాస్ట్ వీక్ మనం నిన్నటి భాగంలో ఏం చెప్పుకుందాం ఒకసారి గుర్తు చేసుకుందాము. యోగ సిద్ధి పొందనటువంటి సాధకుడి గతి ఏంటి అని అర్జునుడు అడిగిన ప్రశ్నకు భగవానుడు 41వ శ్లోకం నుండి సమాధానాలు చెప్తున్నారు. ధ్యాన యోగంలో ప్రవేశించిన సాధకుడు చెడిపోవడం అంటూ ఉండదు అని చెప్పారు. మరణము వల్ల యోగము ఆగిపోయిన సాధకుడు మళ్ళీ జన్మ తీసుకుని తన సాధనను కొనసాగిస్తాడని చెప్పారు. జ్ఞానవంతుల కుటుంబంలో పుట్టిన యోగభ్రష్టుడు అంటే యోగం నుంచి జారిపోయిన వాడు తన పూర్వ జన్మలో సాధించిన బుద్ధి సంయోగం వల్ల అతడు మళ్ళా యోగంలో పరిపూర్ణత కోసం మునుపటి కంటే అధికంగా పరిశ్రమిస్తాడని చెప్పారు. అట్లాగే శ్రీమంతుల ఇంట్లో జన్మించిన యోగభ్రష్టుడు పూర్వ సాధన ప్రభావం వల్ల తన ప్రమేయం లేకుండానే యోగ సాధన వైపు ఆకర్షింపబడి సకామ కర్మ ఫలాలకు అతీతంగా ఎదిగి జ్ఞానాన్ని పొందుతాడని చెప్పారు. యోగ స్వరూపమైన బ్రహ్మైకత్వాన్ని తెలుసుకోవాలని సాధన ప్రారంభించిన ఒక జిజ్ఞాసువు కూడా వేదాలలో చెప్పినటువంటి కర్మకాండల సూత్రాలకు అతీతంగా ఎదుగుతాడు. అటువంటప్పుడు జన్మ జన్మల నుండి వస్తున్న యోగ బలం ఉన్న ఒక యోగ భ్రష్టుడు తప్పకుండా సిద్ధి పొంది తీరుతాడని చెప్పారు. అయితే సిద్ధి అనేది లభించడానికి అనేక జన్మలు పట్టచ్చని కూడా చెప్పారు. అనేక పూర్వ జన్మల నుండి సంపాదించుకుంటూ వచ్చిన యోగ్యతలతో యోగంలోకి ప్రవేశించిన ప్రతి సాధకుడు ఇదే చివరి జన్మ అనుకొని సాధన చేయాలని సూచించారు. ఎప్పుడైతే యోగులు మనస్పూర్వకంగా మరింత పురోగతి కోసం శ్రమిస్తారో అప్పుడు వారు ప్రాపంచిక కోరికల నుండి పూర్తిగా విముక్తులై పాపాలు పోగొట్టుకొని ఆ జన్మలోనే సిద్ధి పొందుతారని చెప్పారు. ఇప్పుడు 46వ శ్లోకంలో అర్జునుడిని ఒక ఆత్మధ్యాన యోగి అవ్వు అని చెప్తున్నారు. సో ఇక్కడ 45వ శ్లోకంతో భగవానుడి ధ్యాన యోగ బోధ అయిపోయింది. ఇప్పుడు అర్జునుడికి సో ఈ విధంగా యోగం గురించి చెప్పారు కాబట్టి అలా ధ్యాన యోగి కమ్మని ఉపదేశిస్తున్నారు. సో ఆ శ్లోకం చూద్దాము. 46వ శ్లోకము. తపస్విభ్యోధికో యోగి జ్ఞానిభ్యోపి మతోధికః కర్మిభ్యశ్చాధికో యోగి తస్మాద్యోగి భవార్జున. తపస్విభ్యోధికో యోగి జ్ఞానిభ్యోపి మతోధికః కర్మిభ్యశ్చాధికో యోగి తస్మాద్యోగి భవార్జున. ఈ శ్లోకం యొక్క పద విభజన చూద్దాము. తపస్విభ్యః అధికః యోగి జ్ఞానిభ్యః అపి మతః అధికః కర్మిభ్యః చ అధికః యోగి తస్మాత్ యోగి భవ అర్జున. ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఇప్పుడు ఇక్కడ యోగి అంటే మొదటి లైన్లో ఉన్న యోగి ఏదైతే ఉందో అది ఆత్మధ్యాన యోగ నిష్ఠ గలవాడు అని. తపస్విభ్యః అధికః అంటే ఇటువంటి యోగ నిష్ఠ గలవాడు, ధ్యాన యోగ నిష్ఠ కల యోగి. తపస్విభ్యః అధికః అంటే మంత్ర జపాది రూపమైన తపస్సు చేసే వారి కంటే గొప్పవాడు. అలాగే ఆ యోగి అనేది ఇక్కడ కూడా అన్వయించుకోవాలి. జ్ఞానిభ్యః అపి తత్వశాస్త్రం కలవారి కంటే కూడా అధికః గొప్పవాడు. చ మరియు ఇప్పుడు 2వ లైన్లోకి వస్తే కర్మిభ్యః చ అధికః యోగి. ఇక్కడ మళ్ళీ యోగి అంటే ఆ ధ్యాన నిష్ఠుడు వేదోక్త కర్మలను ఆచరించే వారి కంటే గొప్పవాడు. మతః అని తత్వవేత్తలు తెలుసుకుంటున్నారు అని చెప్తున్నారు. సో తస్మాద్యోగి భవ అర్జున. అందువల్ల ఓ అర్జున నువ్వు ఆత్మధ్యాన తత్పరుడవు కమ్ము అని ఉపదేశిస్తున్నారు. సో ఇప్పుడు ఇక్కడ ఈ శ్లోకం యొక్క తాత్పర్యం చూద్దాము.
ఆత్మధ్యాన యోగ నిష్ఠ కలవాడు మంత్ర జపాది రూపమైన తపస్సు చేసేవారి కంటే గొప్పవాడు. తత్వశాస్త్రం తెలిసిన వాళ్ళ కన్నా గొప్పవాడు. అట్లాగే ఆ ధ్యాన నిష్ఠుడు వేదోక్త కర్మలను ఆచరించే వారి కంటే గొప్పవాడు. తత్వవేత్తలు ఈ విధంగా తెలుసుకుంటున్నారు. అందువల్ల అర్జున, నువ్వు ఆత్మధ్యాన తత్పరుడువు కమ్ము అని చెప్తున్నారు. సో ఇక్కడ ముందు నుండి అర్జునుడిని కర్మయోగము ఆచరించు అని చెప్పిన భగవానుడు ఇప్పుడు అర్జునుడిని ధ్యానయోగ నిష్ఠ కలిగి ఉండు అని చెప్తున్నారు. సో మొదటి నుంచి జాగ్రత్తగా ఫాలో అయ్యే వాళ్ళకి ఇదేంటి ఇట్లా చెప్తున్నారు భగవానుడు అని అనుమానం రావచ్చు. సో కర్మలను సమత్వ బుద్ధితో ఈశ్వరార్పణ బుద్ధితో ఆచరిస్తే సాధకుడు చిత్తశుద్ధి పొంది అతడు జ్ఞాననిష్టకు సిద్ధమవుతాడు. జ్ఞాననిష్ట కలిగినాక శ్రవణ మనన నిధిధ్యాసనలతో ఆత్మ అనాత్మ విచారణ చేసి అనాత్మ వస్తువులను విడిచిపెట్టి ఆత్మలో స్థిరంగా ఉండడం సాధన చేయాలి. అదే ఆత్మధ్యానం అంటే. సో శాస్త్రజ్ఞానము తెలిసిన సాధకుడు కర్మయోగముతో చిత్తశుద్ధి, ధ్యాన యోగముతో చిత్త ఏకాగ్రత సంపాదించిన యోగి తప్పకుండా సిద్ధి పొందుతాడు. అంటే తన శాస్త్ర జ్ఞానం ఏదైతే ఉందో అది అనుభవ జ్ఞానము అవుతుంది. కానీ పట్టుదలతో కర్మయోగము ఆత్మధ్యానము రెండు విడవకుండా ఆచరించాలి. సో ఇప్పుడు ఇక్కడ భగవానుడు ధ్యాన యోగములో నిమగ్నై ఉండమని చెప్తున్నాడు అంటే అర్జునుడికి అందులో కర్మయోగము అంతర్లీనంగా ఉంది. సో వేరేగా నువ్వు కర్మయోగం చెయ్యి అని చెప్పాల్సిన అవసరం లేదు. ధ్యాన యోగము కర్మయోగానికి నెక్స్ట్ స్టెప్. సో ధ్యాన యోగంలోకి వెళ్ళి అక్కడ సక్సెస్ రావాలంటే ముందు కర్మయోగంలో సక్సెస్ రావాలి. కర్మయోగంతో చిత్తశుద్ధి పొందిన తర్వాతే ధ్యాన యోగంలో మనస్సు అనేది నిలకడగా ఉండగలుగుతుంది. సో ఇక్కడ భగవానుడు ఏది లైన్ తప్పలేదు, ఆయన లైన్లో ఆయన ఉన్నాడు. సో ఏం చెప్తున్నాడంటే కర్మయోగంలో నువ్వు అది అనుష్ఠించినాక దానిలో ఒక లెవెల్ పొందినాక నువ్వు ధ్యాన యోగంలో నిమగ్నమయ్యి ధ్యాన యోగివి అవ్వు అని చెప్తున్నాడు. సో ఇప్పుడు దీనికి ఎగ్జాంపుల్ మనం ఎలా చెప్పచ్చు అంటే ఒక ప్రైమరీ స్కూల్లో చదవకుండా ఎవరూ కూడా హై స్కూల్కి వెళ్ళలేరు. ఇది అంతే. సో అలా అని ప్రైమరీ స్కూల్లో చదివిన బేసిక్స్ జీవితం అంతా ఉపయోగపడతాయి మనకి. మనం ఎప్పుడైతే 2+2=4 అని నేర్చుకున్నామో అది జీవితం అంతా ఆ బేసిక్స్ మనకి గుర్తుండాలి కదా. మనం ఏది నేర్చుకోవాలన్నా అది బేసిక్. సో ఇక్కడ ధ్యాన యోగానికి అంతే, కర్మయోగమే బేసిక్. సో ధ్యాన యోగానికి మనం ఎలా అయితే మనం చిన్నప్పుడు చదువుకున్న బేసిక్స్ వదలమో హయ్యర్ స్టడీస్ కి వెళ్లే కొద్దీ ఇది అంతే. ధ్యాన యోగం అంటే ఈ ఆధ్యాత్మిక మార్గంలో కర్మయోగం, ధ్యాన యోగం, జ్ఞాన యోగం. ఆ జ్ఞాన యోగానికి అక్కడి నుంచి మోక్షానికి వెళ్లే దారిలో ఏ స్టెప్ కూడా మనం విడవడానికి వీల్లేదు. సో కర్మయోగం నుంచి ధ్యాన యోగం దగ్గర ఇప్పుడు స్థిరపడుస్తున్నారు భగవానుడు. ఇక్కడి నుంచి జ్ఞానానికి వెళ్ళాలి. సో అందుకని నువ్వు ధ్యాన యోగంలో స్థిరంగా ఉండు అని చెప్తున్నారు అంటే అది కర్మయోగానికి నెక్స్ట్ స్టెప్ అన్నమాట. ఓకే. సో అర్జునుడిని కర్మ ఫలాలని వదిలిపెట్టి ధ్యాన యోగ నిష్ఠ సంపాదించుకోమని బోధిస్తున్నారు. ఇప్పుడు మన వంటి వాళ్ళకి ఏంటి? సో మన వంటి సాధకులు కూడా కర్మలను ఈశ్వరార్పణ బుద్ధితో, సమత్వ బుద్ధితో, ప్రసాద బుద్ధితో ఆచరిస్తూ మన మనస్థితిని బట్టి మనం ఆధ్యాత్మికంగా ఎక్కడ ఉన్నామో తెలుసుకోవాలి ముందు. ఉదాహరణకి జపయోగము, పూజాయోగము, క్రియాయోగము, అష్టాంగ యోగము ఇట్లా మనకు వీలైన విధంగా సాధన చేయాలి. ఇక్కడ యోగము అంటే భగవంతుడితో మమేకం అవ్వడమే. వీటిల్లో ఏదో ఒక రకంగానైనా భగవంతుడి మీద మనస్సు నగ్నం చేసే ప్రయత్నం కూడా మనం యోగము అనుకోవచ్చు. ఎందుకు? అది అల్టిమేట్ యోగానికే ఇది దారి తీస్తుంది కాబట్టి. స్టెప్ వైజ్ కదా మనం ఎదగాల్సింది. సో అందుకని మనకి వీలైనంత యోగ సాధనను చేస్తూ అది సుస్థిరం చేసుకుంటూ ముందుకు వెళ్ళగలగాలని భగవానుడు ఈ శ్లోకం ద్వారా బోధిస్తున్నారు. ఈ సాధనే మనను తప్పకుండా ముందుకు తీసుకుని వెళ్తుంది. ఏ స్థితిలో ఉన్నా నిష్కల్మషంగా, నిష్కామంగా సాధన చేయడమే మనం అలవాటు చేసుకోవాలి ముందు. అది స్టార్టింగ్ పాయింట్ కాబట్టి అక్కడి నుంచి మనకి ఈ హైట్స్ మనం ఏ హైట్ కి వెళ్తాము అన్నది మన సాధన తీవ్రత బట్టే ఉంటుంది. అలాగే కాంక్ష, భగవంతుడిని చేరుకోవాలి అన్న కాంక్ష, భగవంతుడి గురించి తెలుసుకోవాలన్న కాంక్ష, ఇవన్నీ కూడా వాటికి అడిషనల్ గా మన సాధన అన్ని కలిపి మనని హైట్స్ కి తీసుకెళ్తాయి స్పిరిచువల్ పాత్ లో. ఇది గుర్తుపెట్టుకోవాలి.
సో ఇంకా 47th అంటే 47వ శ్లోకంలో భగవానుడు ఎవరు ఉత్తమ యోగి, ధ్యాన యోగి, ఉత్తమ ధ్యాన యోగి ఎవరో చెప్పి ఈ అధ్యాయాన్ని ముగిస్తున్నారు. ముందు కూడా చెప్పారు, కానీ అది జ్ఞానయోగుల గురించి చెప్పారు, మనము చూసాము. ఇప్పుడు 47వ శ్లోకం చదువుకుందాం. యోగినామపి సర్వేషాం మద్గతేనాంతరాత్మనా శ్రద్ధావాన్ భజతే యో మాం సమే యుక్తతమో మతః. యోగినామపి సర్వేషాం మద్గతేనాంతరాత్మనా శ్రద్ధావాన్ భజతే యో మాం సమే యుక్తతమో మతః. ఈ శ్లోకం యొక్క పద విభజన తెలుసుకుందాం. యోగినాం అపి సర్వేషాం మద్గతేన అంతః ఆత్మనా శ్రద్ధావాన్ భజతే యః మాం సహ మే యుక్తతమః మతః. ఇప్పుడు ఇక్కడ ఏం చెప్తున్నారంటే యహ, ఇక్కడ యహ సెకండ్ లైన్ లో ఉన్న యహ అంటే ఎవడైతే శ్రద్ధావాన్ విశ్వాసయుక్తుడై మద్గతేన పరమాత్మనైన నాయందు అంతః ఆత్మన మనస్సుతో, అంతరాత్మన అంటే తన మనస్సు చిత్తముతో, మాం పరమాత్మనైన నన్ను భజతే భక్తితో సేవిస్తాడో, సహా అటువంటి యోగి సర్వేషాం బ్రహ్మ విష్ణు అంటే మహేశ్వరాది పరిమిత రూపధారులైన దేవతలను ధ్యానించే అన్ని రకాల అంటే ఎవరైతే సగుణ ఉపాసన చేస్తున్నారో అటువంటి వాళ్ళ గురించి చెప్తున్నారు. యోగినాం అపి యోగులందరిలో కూడాను యుక్తతమః ఉత్తమోత్తమ యోగిగా మే మతః నేను పరిగణిస్తాను. ఇక్కడ ఏం చెప్తున్నారంటే అందరి యోగులలోకెల్లా ఎవరి మనస్సు ఎల్లప్పుడూ నాయందే నిమగ్నమై ఉంటుందో, ఎవరు నాయందు దృఢ విశ్వాసంతో భక్తితో ఉంటారో వారిని అత్యున్నతమైన వారిగా పరిగణిస్తాను అని చెప్తున్నారు. ముందు శ్లోకంలో చెప్పినట్టు యోగులలో రకరకాల వాళ్ళు ఉంటారు. అంటే ఏ యోగం చేస్తున్నారు, మనం ఇందాక అనుకున్నట్టుగా జపయోగమా, పూజా యోగమా, లేకపోతే క్రియాయోగమా, ఇట్లా ఏ యోగం చేస్తున్నారు అట్లా చేసే వాళ్ళు వివిధ రకాలమైన ఉంటారు. వాళ్ళ వాళ్ళ మనస్థితులు బట్టి వాళ్ళు వివిధ విధానాలతో వాళ్ళు నమ్ముకున్న దేవతల్ని ఆరాధిస్తారు, లేకపోతే ధ్యానిస్తారు. సో అలాంటి వాళ్ళందరిలోనూ కూడా ఎవరైతే సర్వ వ్యాపకమై అఖండమైన పరమాత్మ యొక్క యథార్థ స్వరూపాన్ని, పరమార్థ తత్వాన్ని తెలుసుకుని విశ్వాసంతోనూ ఆసక్తితో దీక్షతో ఏకాగ్రతతో ధ్యానిస్తూ భక్తిపూర్వకంగా పరమాత్మను సేవిస్తూ ఉంటారో వాళ్లే సర్వోత్తమైన యోగులు అని చెప్తున్నారు. ఇక్కడ భజతి అంటే ఆరాధించడము అని అర్థము. అంటే ఈ అధ్యాయంలోనే 31వ శ్లోకంలో కూడా ఈ పదము ఉపయోగించారు. అందరిలో అన్నింటిలో అందరిలో అంటే జీవించిన భూతాలు లేకపోతే లివింగ్ అండ్ నాన్ లివింగ్ థింగ్స్ రెండిట్లో కూడా సమంగా వ్యాపించి ఉన్న పరమాత్మను ఆరాధించే యోగి ఎల్లప్పుడూ పరమాత్మ యందే ఉంటాడని చెప్పారు. ఇక్కడ కూడా మనం అదే అన్వయించుకోవాలి. ఈ శ్లోకంలో భగవానుడు సగుణ ఆరాధన మొదలుపెట్టి విశ్వాసముతో ఉపాసన చేస్తూ ఉన్నా కూడా అక్కడితో ఆగిపోకుండా పరమాత్మ యొక్క నిర్వికార నిర్గుణ సర్వవ్యాపక తత్వాన్ని తెలుసుకుంటూ తత్వ విచారణ చేస్తూ తత్వధ్యానములోకి ప్రవేశించే ప్రయత్నం చేయాలని చెప్తున్నారు. అంటే ఇంత భగవంతుడి మీద నమ్మకంతో, ఆయా దేవతల మీద నమ్మకంతో, లేకపోతే వాళ్ళ మీద ప్రేమతో ఎన్నో పూజలు, వ్రతాలు, లేకపోతే ధ్యానాలు, జపాలు చాలా చేస్తూ ఉంటారు జనాలు. అవన్నీ కూడా సగుణ ఉపాసనకి చెందినవే. కానీ పరమాత్మ అనేవాడు నిజానికి సగుణ అనేది మనము కొలుచుకోవడానికి పెట్టుకున్నదే. కానీ అంటే మనలాంటి వాళ్ళు ఆయన మీద మనసు నిలపడానికి ఆయన ఎన్నో అవతారాల్లో వచ్చారు. సో మనం ఆ అవతారాలన్నీ కూడా మనల్ని భక్తి మార్గంలోకి నడిపించడానికే ఆయన ఎన్నో అవతారాలు తీసుకుని మనల్ని ఇట్లా ఉద్ధరించడానికి వచ్చారు. సో మనం ఆ అవతారాలని హెల్ప్ గా తీసుకుంటూ మనము స్పిరిచువల్ పాత్ లోకి ఎంటర్ అవుతున్నాము. అయితే ఆయన అదే చెప్తున్నారు. సో అట్లా చేయడం కూడా మంచిదే. అట్లాగే కదా మనలో కూడా ఒక చేంజ్ వచ్చేది. సో ఆ దైవీ గుణాలన్నీ మనము అలవర్చుకుంటూ ఉంటాం. అది కూడా చాలా మంచిదే అండ్ దట్ ఈస్ వెరీ మచ్ నీడెడ్. కాకపోతే అది అక్కడితో ఆగిపోకుండా ఏమంటున్నారు, ఆయన అసలైన తత్వాన్ని తెలుసుకొని దాన్ని విచారణ చేస్తూ
ఇప్పుడు మనలో ఉన్న ఆత్మ కూడా ఆయన తత్వానికి ఆయన తత్వమే కదా మనలో కూడా ఉన్నది. సో మనని మనం తెలుసుకునే ప్రయత్నం చేసి, అలాగే పరమాత్మతో మమేకమయ్యే ఆ ప్రయత్నమే ధ్యానము యాక్చువల్ గా. సో ఆ ధ్యానంలోకి ప్రవేశించుండి అని చెప్పి ఉపదేశిస్తున్నారు. సో సగుణ ఉపాసన చేసే వాళ్ళందరూ కూడా నిర్గుణ తత్వం తెలుసుకొని అందులోకి ఆ నిర్గుణ ధ్యానంలోకి ప్రవేశించే ప్రయత్నం చేయమని చెప్తున్నారు. సో పరమాత్మ పైన భక్తి, ప్రేమ, విశ్వాసము కలిగి ఉండి ధ్యానము చేయమని ఉపదేశిస్తున్నారు. ఇప్పుడు ఇక్కడితో ఈ అధ్యాయంలో చాలా వరకు కూడా మనం అబ్జర్వ్ చేస్తే పైన స్థాయిలో ఉన్న ఒక ధ్యాన యోగి గురించి చెప్పారు. 10వ శ్లోకం నుంచి కూడా ఆ ధ్యానంలోకి వెళ్ళడానికి ఏమేం కావాలో, సరిగ్గా కూర్చోవడం దగ్గర నుంచి ఏ ప్లేస్ లో కూర్చోవాలి, ఎలా కూర్చోవాలి, అక్కడి నుంచి స్టార్ట్ చేసి ఎలా తినాలి, ఎలా పడుకోవాలి, ధ్యానానికి కావాల్సినవన్నీ కూడా బేసిక్స్ కూడా కవర్ చేసుకుంటూ వచ్చారు భగవానుడు. సో అవన్నీ కూడా ఒక పై స్థాయి అంటే కర్మయోగంలో కూడా ఒక కర్మయోగము సఫలమయ్యి ధ్యాన యోగంలోకి వెళ్ళే ఒక యోగికి అవన్నీ చెప్పారు. కానీ చివరి 2 శ్లోకాల్లో మన వంటి వారు కూడా ఆ స్థాయికి వెళ్ళొచ్చు అనే ధైర్యాన్ని ఇస్తూ ఈ ధ్యాన యోగాన్ని ముగిస్తున్నారు. సో మనందరం కూడా ఈ అధ్యాయంలో ఉన్నవన్నీ కూడా ఒక జ్ఞాని, ఒక ధ్యాన యోగి, ఒక కర్మయోగి ధ్యాన యోగి ఎలా అయ్యాడో, ధ్యాన యోగి జ్ఞానయోగి ఎలా అవుతున్నాడో, ఇవన్నీ కూడా తెలుసుకుంటూ ఈ ఈ ఈ లక్షణాలన్నీ మనలో ఉన్నాయా లేదా అని ఎక్కడికక్కడ మనం అనలైజ్ చేసుకుంటూ ముందుకు సాగచ్చు. సో ఇవన్నీ మనం తెలుసుకుని మనం కూడా ఆ ధ్యాన యోగంలో ఒక మంచి హైట్ కి వెళ్ళాలని ఆశిస్తూ ఈ అధ్యాయాన్ని మనం కూడా ముగించుకుందాము. ధన్యవాదాలండి. అందరూ కూడా వినండి. ఏదైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్స్ లో పెట్టండి. నేను కూడా ఆన్సర్ చేయడానికి ట్రై చేస్తాను నాకు తెలిసినంత వరకు. సో థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. నేను మా గురువు గారైన గణపతి సచ్చిదానంద స్వామీజీకి ఎంతో రుణపడి ఉన్నాను. ఇవాళ ఇవన్నీ నేర్చుకున్నా అంటే ఆయన ఇచ్చిన సహకారము, ఆయన మమ్మల్ని నడిపించే దారి, అలాగే ఆయన భగవద్గీత ఉపదేశాలు ఆయన కూడా చేశారు. అవన్నీ విని మాలో కూడా ఒక హోప్, ఇన్స్పిరేషన్ వచ్చాయి. సో అందరికీ చాలా సంతోషం అండి. ఈ అధ్యాయం ఇక్కడితో ముగించుకుంటున్నాము. నెక్స్ట్ భాగంలో 7వ అధ్యాయంతో మళ్ళీ మొదలు పెట్టుకుందాం. ధన్యవాదాలు. ఒక్కసారి ఈ 2 శ్లోకాలు చదువుకుని ముగించుకుందాము. తపస్విభ్యోధికో యోగి జ్ఞానిభ్యోపి మతోధికః కర్మిభ్యశ్చాధికో యోగి తస్మాద్యోగి భవార్జున యోగినామపి సర్వేషాం మద్గతేనాంతరాత్మనా శ్రద్ధావాన్ భజతే యో మాం సమేయుక్తతమో మతః. ధన్యవాదాలండి. జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవం ఉపాస్మహే. ఏతత్ ఫలం శ్రీ సద్గురు దివ్య చరణారవిందార్పణమస్తు. ధన్యవాదాలండి.